తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. మనము చూస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో మెడిసిన్స్ ఏవైతే మందులు ఉంటాయో వాటికి బ్రాండెడ్ అంటే వాటికి చూస్తూ ఉంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ని బేస్ చేసేసుకొని బ్రాండెడ్ టాబ్లెట్స్ అని చెప్పేసి మార్కెట్లో నకిలీ మందులను సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. రీసెంట్గా మేడ్చల్ జిల్లాలో కూడా ఏదైతే మా మెడికల్ షాప్లో ఉంటాయో అవి నకిలీ మందులు అని చెప్పేసి గుర్తించడము, వారిని అదుపులోకి తీసుకోవడం, అరెస్ట్ చేయడం అంతా కూడా జరిగిపోయింది. అయితే ఇలాంటి వాటిలలో మనము లీగల్గా కూడా వారిపైన చర్యలు తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇందులో మనం చూసేసుకుంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ప్రకారంగా ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్స్లో నకిలీవి అదేవిధంగా నిల్వ ఉంచడము, దాంతోపాటు అధికారులకు పర్మిషన్ లేకుండా తయారు చేయడము, దాంట్లో మనకు మెడిసిన్స్లో ఎలాంటి డ్రగ్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది అనేది కూడా ఇష్టానుసారంగా ఈక్వేషన్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నిటి నేపథ్యంలో వారికి పనిష్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది. అవి వచ్చేసి సెక్షన్ 18, అదేవిధంగా సెక్షన్ 22, అదేవిధంగా సెక్షన్ 23, అదేవిధంగా సెక్షన్ 27 అండ్ 27A ప్రకారంగా వీరికి ఇందులో పనిష్మెంట్ ఉంటుంది. వారు కనుక ఇందులో నిజంగానే నేరస్తులు అని గుర్తించారనుకోండి, 5 సంవత్సరాల నుంచి వెళ్ళి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది. ఇకపోతే 50,000 నుంచి వెళ్ళి 5 లక్షల వరకు కూడా జరిమానా విధించే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం చూస్తే ఈ మధ్య కాలంలో నకిలీ మందుల వ్యాపారం ఎక్కువగా ఆ దందా కొనసాగుతుంది. అంటే వారికి ఏదో తెలిసిన మెడిసిన్స్ తయారు చేయడము, ఆ మెడిసిన్స్కి సంబంధించిన మనం కవర్లు బయట పడేస్తూ ఉంటాం. చాలామంది ఏం చేస్తారంటే టాబ్లెట్ను ఇలా ఇష్టానుసారంగా చింపేయారు అన్నట్టు, వాళ్ళు నీట్గా తీసేసుకొని ఆ టాబ్లెట్ వేసేసుకొని దాన్ని పడేస్తూ ఉంటారు కదా. దాంట్లోనే ఆ టాబ్లెట్ని ఫిలప్ చేసేసి మళ్ళీ దాన్ని ప్రాపర్గా తయారు చేసి ఇది దానికి సంబంధించిన మెడిసినే అని చెప్పేసి చూపిస్తూ నకిలీవి మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అని అంటే ఆరోగ్యం పాడవుతుంది, రోగం ఇంకా తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. మనిషి కొన్నిసార్లు అకస్మాత్తుగా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదంతా కూడా చాలా వరకు దీంట్లో ఎక్కువ ఇప్పుడు మామూలుగా చూసుకుంటే బ్రాండెడ్గా ఏదైతే ఉంటుందో మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని కంపెనీస్లలో టాబ్లెట్స్ అన్నీ కూడా దీనికి రిలవెంట్గా ఉన్న కంపెనీ నుంచి వచ్చింది, ఈ యొక్క ల్యాబొరేటరీ తయారు చేసింది అని అంటే దానికి చాలా వరకు వాల్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చిన టాబ్లెట్ అది వేసుకుంటే మనకు అన్ని రకాలుగా శ్రేయస్కరం అని చెప్పేసి వాళ్ళొక డ్రగ్ కంట్రోల్ నుంచి కూడా పర్మిషన్ తీసేసుకొని ఒక స్టాంపు వేపించేసుకొని అన్ని రకాల మొత్తం అన్ని టెస్టులు చేసిన తర్వాత ఓకే అనుకుంటేనే అది మార్కెట్లోకి రావడం జరుగుతుంది కదా. దానివల్ల యూజెస్ ఉన్నాయని తెలిసిన వెంటనే దాన్ని ఇక్కడ అది చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు డ్రగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు తీసుకున్నప్పుడు డీలర్స్ కానివ్వండి, లేదంటే మెడికల్ షాప్ వాళ్ళు కానివ్వండి, లేదంటే హాస్పిటల్స్ యాజమాన్యం కానివ్వండి, లేదంటే మనమైనా సరే తీసుకున్నప్పుడు దాని వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అదే నకిలీ అనుకోండి, అది మనకు ఒక 15 రూపాయలకు వస్తుంది అనుకో, వాళ్ళు దాన్ని 10 రూపాయలకే సేల్ చేస్తారు. 5 రూపాయలు తక్కువ ఉంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం, బ్రాండ్ ఏదైనా డిఫరెంట్ అయినా పర్వాలేదు, దానికి సంబంధించింది దానికి అవే ఉంటాయి కదా అని చెప్పేసి మనం తీసుకోవడం చాలా వరకు తప్పిదం. ఒకవేళ మీరు వాటిని అలా ఎంకరేజ్ చేశారు అనుకోండి, అప్పుడు ఈ యొక్క నకిలీ మందుల వ్యాపారం అనేది రోజుకు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా పోలీసులు వెంటనే ఇమీడియట్గా దీనిపైన చర్యలు తీసుకోలేదు. అక్కడ చూస్తుంటే అక్కడ ఎవరైతే టాబ్లెట్స్ డీలర్స్ ఉన్నారో, తర్వాత టాబ్లెట్స్ ఉన్నాయో, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ చాలా వరకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు ఒక గోదాంలో ఇలా మందుల వ్యాపారం చేస్తూ ఉన్నారు, అవి ఏం మందులో తెలియట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడగానే మొత్తం చూస్తే అక్కడ అన్ని నకిలీవే. మొత్తం దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో ఆ కంపెనీకి సంబంధించినవి కొన్ని సిప్లా కంపెనీ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఇంకొక డ్రగ్ కంపెనీ కానివ్వండి, ఇలాంటి వాటిలలో వాళ్ళు ఏంటంటే క్వాలిటీ, అదేవిధంగా క్వాంటిటీ, తర్వాత ఎంత ఈక్వేషన్గా ఉన్నదాన్ని మనం అందులో యాడ్ చేయాలి, ఒక పర్సంటేజ్ ఎంత ఉండాలి, టాబ్లెట్ ఎన్ని గ్రాములు ఉండాలి అనే దాన్ని బేస్ చేసుకొని క్వాలిటీగా తయారు చేసి బయటికి ఫార్వర్డ్ చేస్తారు. కానీ ఇక్కడేమవుతుంది, వాళ్ళు అంతే. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక కోర్స్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ ఇది ఇంతేనా అని చెప్పేసి అనుకుంటారు.
వచ్చేసి వాళ్ళు ఆ నకిలీ మందులను తయారు చేయడంలో చాలా దిట్ట అన్నట్టుగా బిహేవ్ చేసి కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చుకొని అక్కడ పెట్టేసుకొని దాంట్లో చాలా వరకు ఇష్టానుసారంగా ఏది పడితే అది కలిపేస్తున్నారు. రీజన్ ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఆల్రెడీ ముడతాయి. తర్వాత నెక్స్ట్ వాళ్ళు అనుకున్న టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటిని కూడా డీలర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడము, అది వాళ్ళకి తక్కువ ధరకు వస్తే వాళ్ళు మార్కెట్లో అంతే రేటుకి అమ్ముకోవడం అన్నట్టు. ఇప్పుడు 50 రూపాయలు ఉంది అనుకోండి, వాళ్ళకి ఒక 10 రూపాయలకు 15 రూపాయలకు వచ్చింది అనుకోండి, అది తీసుకొచ్చేసి మార్కెట్లో 50 రూపాయలకే అమ్ముతారు. ఇక్కడ వీళ్ళు ఎంత బెనిఫిట్ అవుతారు మధ్యలో ఉన్న వాళ్ళు. సో దాని ప్రకారంగా ఇలాంటివన్నీ ఎక్కువ స్థాయిలో పెరిగిపోవడము, పోలీసులు దీన్ని గుర్తించడము, ఇది గతంలో కూడా జరిగింది. చాలా వాటిలలో కూడా మనం చూస్తూ ఉంటే ఆ టాబ్లెట్ రీసెంట్గా అంతెందుకు నాకే ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఆ టాబ్లెట్ వచ్చేసి కవర్ అంతా సేమ్ ఉంది. నేను ఇదివరకు ప్రీవియస్లో నాకు కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు నేను యూజ్ చేసినప్పుడు సేమ్ ఉంది. అది తీసుకెళ్లేసి నేను అంతా వేసుకున్న తర్వాత అసలు టాబ్లెట్ తగ్గట్లేదు. మేడం వాళ్ళకి తీసుకెళ్లేసి నేను ఈ టాబ్లెట్లు వేసుకున్నాను అని డాక్టర్కి చూపించిన తర్వాత డాక్టర్ అంటే ఇది ఎక్కడ దొరికింది మీకు, ఇది లోకల్ బ్రాండ్, ఇది నిజమైన కంపెనీ నుంచి వచ్చిన టాబ్లెట్ కాదు, మీరు ఇది వాడద్దు, దీనివల్ల మీకు ఇంకా ఎక్కువైపోయింది తప్పించి తక్కువ కాదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పేసింది. అంటే దీన్ని బట్టేసి నకిలీ టాబ్లెట్స్ అనేవి చాలా వరకు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి కనుక మీరు ఏదైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మీ హెల్త్ కోసం చెకప్ చేయించుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే మెడిసిన్స్ రాస్తారో వాటిని చూపించేసి నిజంగానే ఇవే అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత వాడడం అన్ని రకాల శ్రేయస్కరం. మీ ఇష్టానుసారంగా మెడికల్ షాప్కి వెళ్ళేసి నాకు ఈ టాబ్లెట్ ఇవ్వండి, జలుబు చేసింది, తర్వాత నాకు జ్వరం వచ్చింది, నాకు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి మీరు ఓన్గా టాబ్లెట్స్ తీసుకున్నారా, అవి ఇంకా తీవ్ర స్థాయిలోకి వెళ్ళి మీ యొక్క ఆరోగ్యం క్షీణించి మీరు మరణం దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఎక్కువ చోటు చేస్తున్నారు. చాలా వరకు నిల్వ ఉన్న టాబ్లెట్స్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. కొన్ని దాంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని తీసేస్తున్న సమయంలో కూడా వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా టాబ్లెట్ అన్నట్టుగా కూడా దాని యొక్క పైన అట్టను కూడా తయారు చేసేసి దాంట్లో పెట్టడం అనేది జరుగుతూ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి, మోసాలే ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. టాబ్లెట్ల విషయంలో కానివ్వండి, మన ఆరోగ్య జాగ్రత్త విషయంలో కానివ్వండి, అన్ని చూసుకొని డాక్టర్స్ని సంప్రదించేసి ఇది నిజమా కాదా అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోతుంది, ఇది నిజమా కాదా, ఇది కరెక్ట్ బ్రాండా కాదా. వాళ్ళకు చాలా లాజిక్స్ ఉంటాయి అన్నట్టు. దానివల్ల మనం అది కరెక్ట్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నామా లేదా అనేది తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడైతే పోలీసులు మేడ్చల్ జిల్లాలో ఏదైతే అక్రమంగా దందా జరిపిస్తున్నారో మెడిసిన్స్కి సంబంధించింది వారిని అరెస్ట్ చేశారు. కాబట్టి వారు ప్రూవ్ అయ్యారు అంటే ఖచ్చితంగా వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు 5 లక్షల వరకు కూడా జరిమానా విధించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏదేమైనా సరే కానీ మార్కెట్లో అన్ని మోసాలే జరుగుతున్నాయి. మన జాగ్రత్త మనమే చూసుకోవాలి. అన్ని కోణాల నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి